తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఈ భయంకరమైన దుర్దినాలు మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి మీకు వందనాలయ్యా. సమయంలో మా ప్రభా, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు 40 దినాలు అరణ్యంలో సాతాను చేత శోధింపబడిన తీరును మేము ఆలోచించ సిద్ధపడుతున్నాం. ఇక శ్రమలో 40 దినాలైనా అనే కోణంలో కూడా నాయన ఆలోచన సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లు నీ బిడ్డలైన మాకందరికీ మీ మెండైన దీవెన కృప తోడుగుంచుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో మరి లెంట్ డేస్ గురించి మనం కొద్దిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. నిన్నటి కాల సమయంలో క్రీస్తు ప్రభు మరి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ చేత పుట్టినవాడు కనుక ఆయనకి బాప్తిస్మం అవసరమా అని కొద్ది సమయం మనం మాట్లాడుకున్న కొద్ది విషయాలు. ఈరోజు యేసు ప్రభుల వారు బాప్తిస్మం పొందిన తదుపరి మరి ఆయన సాతాను చేత శోధింపబడడానికి ఆత్మ చేత మంచిదండి. ఈ సమయంలో మరి మనము ఈ లెంట్ డేస్ కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. నిన్నటి కాల సమయంలో క్రీస్తు ప్రభుల వారు మరి పరిశుద్ధుడు, మరి ఆత్మచేత జన్మించినవాడు కనుక ఆ నీతిమంతునికి బాప్తిస్మం మంచిదండి. ఈ సమయంలో మనము లెంట్ డేస్ను గురించి కొన్ని రోజులు బట్టి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. నేటి కాల సమయంలో క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మలో పుట్టినవాడు కనుక బాప్తిస్మము అవసరమా అనే విషయాన్ని బట్టి కొద్ది మాటలు మనం మాట్లాడుకున్నాం. దాని వివరణ మనం విన్నాం. ఇప్పుడు యేసు ప్రభుల వారు బాప్తిస్మం పొందిన తరువాత తండ్రి అయిన దేవుడే ఆత్మచేత అరణ్యమునకు కొనుపబడేటట్లు చేసి 40 దినాలు సాతాను చేత మరి శోధింపబడటానికి అప్పగించినట్లుగా లేఖనాలైతే సాక్ష్యం ఇస్తున్నాయండి. వాక్య భాగాన్ని చదవటానికి ముందుగా మరొక మాట, చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటి అని అడిగితే, ఏంటి మీ యేసు ప్రభు ఏంటి మరి పరిశుద్ధుడు అన్నారు, రక్షకుడు అన్నారు కదా, మరి ఇప్పుడు ఏంటి ఇన్ని శోధనలు అనుభవించటం ఏంటి, ఇంత భయంకరమైనటువంటి అవమానంతో కూడిన జీవితం ఏంటి, చివరికి కల్వరి స్థితిలో ఘోరాతి ఘోరంగా మరణించటం ఏంటి అంటూ చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు మనల్ని. సో వాళ్ళకి తెలియదు కనుక, ఆ విషయం మనకు తెలుసు కనుక సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు వారు కూడా చెప్పేటటువంటి వారిగా అడిగినప్పుడు చెప్పేటటువంటి వారు మనం ఉండాలి అంటే తప్పనిసరిగా ఇట్లాంటి విషయాలు మనము ధ్యానించుకోవాలి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరి సమయంలో యేసు ప్రభుల వారు 40 దినాలే శోధింపబడ్డా, ఇక తన బ్రతుకులో శోధనలు లేవా అనే కోణంలో కూడా ఆలోచిస్తూ 40 దినాలు శోధనలో ఏం జరిగింది, ఏం చేశారు, ఆ 40 దినాలు మరి ఎక్కడ అనే విషయాలన్నీ మనకు తెలుసు కనుక దైవ గ్రంథాన్ని చదివి క్లుప్తంగా కొద్ది మాటలు ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దామండి. చూడండి, మొదటిగా మరి ఆ క్రీస్తుతో శోధింపబడినటువంటి సాతాను చేత శోధింపబడిన తీరుని ఒకసారి మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఏమండి 1-2 వచ్చిన చదువుతున్నానండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట
ఆయన ఆకలి కొనగా అని మరి మత్తయి సువార్త మనం చూస్తుంటున్నాం. 3 సువార్తల్లో ఉన్నటువంటి 3 మాటలు చదువుతానండి. ఇక్కడ ఏమో ఆత్మచేత కొనుపోబడిను, ఆత్మచేత యేసుని అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం చదువుతాం చూడండి. మార్కు సువార్త 1:12 వెంటనే ఆత్మ ఆయన అరణ్యములకు త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండెను అని మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. అలాగే లోక సువార్తలు కూడా మాట చదివి మరి ఈ సమయాన్ని కొద్దిగా ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కొద్దిగా ఓపికతో మనం వింటానికి ప్రయత్నించేదామండి. ఇక్కడికి వచ్చిందండి లోక సువార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా. మొదటి విషయం మనం చూసామండి. ఆత్మచేత నడిపింపబడ్డాడని, కొనుక్కోబడ్డాడని, ఏమండి మరి త్రోసుకొని వెళ్ళానని మనకి లేఖనం 3 భాగాలు చదివాం. ఇవన్నీ ఎందుకు అని అంటే సాతాను చేత శోధింపబడటానికి అని మనకు అర్థమవుతుంది. ఆ సాతాను చేత శోధింపబడేది కూడా ఎన్ని దినాలు అంటే 40 దినాలు. ఈ 40 దినాలు కూడా యేసు ప్రభు మరి అరణ్యంలో, అరణ్యం అంటేనే ఎవరు ఉండరు కదా, అది నిర్జల ప్రదేశం టైపు. కానీ ఆ యొక్క అరణ్యంలో అడవి మృగాల మధ్యన ఉంటూ ఉపవాసం ఉండి ఏమీ తినలేదట. మొత్తం 40 దినాలు యేసు ప్రభుల వారు సాతాను చేత శోధింపబడినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మీ యేసు ప్రభు ఏంటి? చాలామంది అడుగుతున్న ప్రశ్న. మీ యేసు ప్రభు ఏంటి? రక్షకుడు అన్నారు కదా, మరి ఆ రక్షకుడే మరి సాతాను చేత శోధింపబడటం ఏంటి? లేక ఆయన జీవితకాలంలో ఎన్నో అవమానాలు ఎదుర్కోవటం ఏంటి? తదుపరి ఆ యొక్క చివరి గడియల్లో ఆ శిలువ మరణంలో అంత ఘోరాతి ఘోరంగా ఆ శిలువలో మరణించటం ఏంటి అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నటువంటి సహోదరులు లేకపోలే. కానీ ఎందుకు శోధింపబడ్డాడో యేసు ప్రభు, సాతాను చేత శోధింపబడ్డాడో అనే విషయం మనకి తెలియాలి. ఆ శోధన ద్వారా నీవు నేను ఏమి నేర్చుకోవాలి అని దేవుడు నిర్ణయించాడో అది గ్రహించాలి. ఇప్పుడు శరీరం ధరించున్నటువంటి యేసు ప్రభు ప్రియమైన వర్లరా, మరి ఆయనకి అసలు వాస్తవమైతే బాప్తిసం అవసరం లేదు అని నేను మాట్లాడుకున్నాం. ఆ బాప్తిసం ఎవరి నిమిత్తం అయితే ఏది నీతిని జరిగించాలి అనే దేవుని క్రమాన్ని పాటించి మనకి మాదిరి చూపినట్లుగా, అలా మనం అనుసరించాలని మాదిరి చూపినట్లుగా నిన్నటి కాల సమయంలో కొద్దిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ బాప్తిసం పొందిన వెంటనే ఆ తదుపరి ఆత్మ ఆయన మీదకి రావటము, ఆత్మ అరణ్యములు తీసుకుని వెళ్ళినట్లుగా ఈ 3 భాగాల్లో చదివిన వాక్యాన్ని మనం విన్నాం. ఏమి తినలేదని. ఏమండి, ఎందుకు శోధింపబడ్డాడు అనేది మనకు కావాలి. ఏమండి, ఎందుకు శోధింపబడ్డాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే అప్పటికి ఆయన పరిశుద్ధంగానే ఉన్నాడు, ఏ పాపం చేయలేదు. కాకపోతే జరిగింది ఏంటంటే ఆయన లోకంలోనికి నీతిని జరిగించటానికి ఆయన ప్రవేశించబోతున్నాడు. దేవుని పనిని కొనసాగించడానికి, సువార్తను చాటింపటానికి లోకంలోనికి వెళ్ళబోతున్నాడు. నీతి లేని లోకంలో నీతి జరిగించాలి కనుక మరి దుష్టుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కనుక శోధింపబడటానికి తండ్రి అయిన దేవుడే, బాగా గమనించాలి, తండ్రి అయిన దేవుడే ఆత్మ వలన అరణ్యములోనికి సాతాను చేత శోధింపబడటానికి పంపించినట్టు మనం గమనించాలి, ఆలోచించాలి. ఎందుకంటే యేసుని తండ్రి అయిన దేవుని అనుమతి లేకుండా ఆత్ముడు, పరిశుద్ధాత్ముడు యేసును తోడుకొని పోయేటటువంటి యోగ్యత మాత్రం లేదు. అలాగని యేసేని శోధింపబడాలి అని వెళ్ళినట్లుగా కూడా కానరాదు. అంటే దేవుని హస్తం ఉంది. ఎందుకు అని అడిగితే ప్రియమ దేవుని బిడ్డలారా, దేవుని పనిలోనికి, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి ఏ వ్యక్తికైనా పరీక్ష ఉంటుందండి. పరీక్షింపబడిన తర్వాతే
ప్రియదేని బిడ్డలారా, నేను గెలిచాను, ఆ పనికి నువ్వు పనికి వస్తావు, ఆ పని చేయటానికి యోగ్యుడివి అని ఆమోద ముద్ర వేయించుకుంటాం. మనకు అర్థమవుతుంది. లోకంలో ఇది ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో పరీక్షలు రాసిన తర్వాత ఇది పోలీసు వగేరా వీటికైతే ఎన్నో రన్నింగ్ టెస్ట్లు, రిటర్న్ టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఓకే నువ్వు పోలీస్కి అర్హుడివే అనే తర్వాత ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఆమోదం అంటే నువ్వు ఓకే తట్టుకోగలుగుతావు, రేపు ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో ఆ డ్యూటీలు తట్టుకోగలుగుతావు కనుక ఓకే నీ శాంక్షన్ చేసాం అని అది ఎలాగైతే కనబడుతుందో, ఇప్పుడు యేసు ప్రభుల వారు శరీరం ధరించి ఉన్నాడు కనుక ఇక రేపు పొద్దుటే లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. శరీరం వెనకలాగి ఒకళ్ళు టెంప్ట్ అయిపోతాడా, శరీరం బట్టి వెనక తిరుగుతాడా అని దేవుడే పరీక్షకి నిలబెట్టినట్లుగా, శోధింపబట్టడానికి నిలబెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఆ శోధన కూడా ఎలా ఉంది? కడుపు మార్చటం అన్నట్టుగా కనబడుతుంది. ఉపవాసము, ఏమీ తినటానికి లేదు. ఉపవాసం ఉండటం కారణంగా మనిషి దేవునికి అంటే లోక సంబంధ సహవాసాలు విడిచిపెట్టి దేవునితో సహవాసం ఏర్పడటానికి ఉపవాసం అన్నట్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమండి? కనుక ఇక్కడ యేసుప్రభు వారు ఒక చేయబోయే పనికి పరీక్షగా ఆయన శోధింపబడిన 40 దినాలు అరణ్యంలో ఆత్మహత్య తీసుకుని వెళ్ళాడు. కానీ దేవదూతలు ఆయనకంట పరిచయం చేస్తుంది ఏమీ తెలియదంట, అడవి మృగాల మధ్యన ఉన్నాడు అని లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇది మనకి ఎలా కనబడుతుందంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించినట్లయితే ఆదాము గారు కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఈ పరీక్షలో మరొక రకంగా మనం ఆలోచిస్తే ఆదికాండం నుండి మనం పరిశీలన చేస్తే ఇక ఆదాము సాతాను చేత శోధింపబడి ఆ ఉద్యానవనం లాంటి ఆ స్వర్ణ ప్యాలెస్ లాంటి భాగ్యాన్ని ఎలాగైతే కోల్పోయాడో, ఆ కోల్పోయిన దగ్గర నుండి మనిషి దుష్టుని జయించేటటువంటి శక్తి కలిగినటువంటి వరకు ఎవరు ఉన్నట్లుగా మనకు కనబడట్లే. ఒకవేళ ఉన్నా, వారి యొక్క నీతిమత్వంతో జీవించినటువంటి వ్యక్తులు ఉన్నా, వారు అందరికీ మానవ జాతి అంతటికీ ఆదర్శవంతంగా మాదిరికరముగా ఈ ప్రకారం మీరు వెళితే దుష్టుని జయించి పరలోకం వెళ్ళగలరు అని చెప్పేటువంటి ఒక్కరు కూడా కనబడట్లే యేసు ప్రభుత్వంత వరకు. దాని వివరంలోనికి ఇప్పుడు మనం వెళ్దాం. ఎలాగంటే ఆదాము గారికి ఏదైతే తినేది ఎంత జాగ్రత్తగా పరీక్ష పెట్టాడో మనం ఆలోచించాలి. కొన్ని సందర్భాలు దేవుని పరీక్ష ఎలా ఉంటుందంటే, ఒకవేళ అన్నీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి పరీక్ష పెడతాడు. ఒకటి ఏమీ లేకుండా పరీక్ష పెడతాడు. ఏమండి? కొన్ని కష్టాలు శోధనలో ఇచ్చి పరీక్ష పెడతాడు. ఏ పరీక్షలోనైనా సరే ఆ పరీక్ష నెగ్గినటువంటి వారే ఆయన కావాల్సినటువంటి పాత్రగా వాడుకుంటాడు. కానీ ఆదిలోని పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఉద్యోగానికి అనర్హుడని లోకం ఎలా చెప్తుందో ఆ పరిస్థితి కూడా అంతేనండి. అది ఎలా అని అంటే, ఆదాము అన్నీ తినవచ్చు తోటలో, కానీ ఓ పండు తినకూడదు, అది తింటే చచ్చిపోతాడని కమాండ్. మనకు అర్థమైంది కదా. అక్కడ ఆదాం గారు ఏదైనా తోటలో ఫెయిల్ అయిపోయాడు, కాదు అన్న పండును తినేసాడు. ఇంకా లోతుకి వెళ్ళాల్సిన వివరణ అంటే ఆజ్ఞాతిక్రమించాడు. వెంటనే గింటి వేయబడ్డాడు. మనందరికి తెలుసండి, కేవలం తినేదాన్ని బట్టి. మాట అర్థమైంది కదండి. సో అలా ముందుకు వస్తే ఆ ఆదాము దగ్గర నుండి కొద్ది ఇశ్రాయేల్ దగ్గరకు మనం వద్దాం. మరలా ఇశ్రాయేల్ దగ్గరికి వద్దాం. ఈ యేసుప్రభు 40 దినాల శోధనకిని, ఈ ఇశ్రాయేల్ అరణ్యంలో మరి ప్రయాణించి ఆ ప్రయాణంలో దేవుడు పరీక్షించిన పరీక్షకిని, యేసుప్రభు 40 దినాలు అరణ్యంలో పరీక్షించిన పరీక్షకి దగ్గర సమాంతరాలకు మనకు కనబడతాయండి. ఎందుకంటే యేసుప్రభులో శోధింపబడినప్పుడు ఇశ్రాయేల్ అరణ్యంలో శోధింపబడిన సందర్భాల్లోనూ వాక్య భాగాలనే దుష్టునితో మరి దుష్టుని శోధనకు కౌంటర్ ఇచ్చినట్టు కనపడుతుంది. దుష్టుడు కూడా ఆనాటి కాలంలో ఆ ఇశ్రాయేలు ఆ యొక్క అరణ్యంలో ఓడిపోయినటువంటి లేఖన భాగాలను తీసుకొని, ఆ ఇశ్రాయేలీలు ఓడిపోయిన భాగాలనే తీసుకుని దుష్టుడు యేసుపై దాడి చేసినట్లుగా శోధించినట్లుగా ఈ 2 భాగాలు మనకు కనబడతాయి యేసుప్రభు శోధనలో. ఇప్పుడు ఇశ్రాయేల్ శోధన ఏంటి అంటే, మనకి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా మీరు ఇక్కడ చక్కటి మాట పౌలు గారు చెప్తున్నారండి. ఏమని? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మట్లు ఏమంటున్నాడంటే, ఇక్కడ వీళ్ళు అరణ్యం అది ఎర్ర సముద్రం దాటినప్పుడు సంతోషం పాటలు పాడుకుంటూ వచ్చారని మోషే గారు తన పంచగ్రంథాల్లో వ్రాసినట్టు ఉంది. కానీ ఈ మాట పంచగ్రంథాలు ఎక్కడ మనకు కనబడదు. ఏ మాట ఇప్పుడు చదువుతున్నది అంటే ఎర్ర సముద్రములో వీళ్ళు బాప్తిసం పొందారట అని చెప్పబడింది. ఏమండి? బాగా ఆలోచించండి, చూడండి, చదువుతున్నాను.
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అంటే ఆయన నడిపించిన మేఘం క్రిందను ఆ సముద్రంలో, ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక ఐగుప్తు దేశాన్ని, ఇరుగుతో కూడినటువంటి పాపంతో చీకటితో ఉన్న దేశాన్ని విడిచిపెట్టారు. బాప్తిస్మం ద్వారా బాప్తిస్మం ద్వారా అవతాలియాన్ని మర్చిపోయి ఆ బాప్తిస్మం ద్వారా ఎర్ర సముద్రం పాతిపెట్టి ఒక నూతనమైన జీవితంలోనికి, నూతనమైన దేశానికి ప్రయాణంలోనికి వచ్చారు. ఆ ప్రయాణం అరణ్యం. ఆ అరణ్యంలో కూడా దేవుడు వీళ్ళకి పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష అంటే, అరణ్యంలో ఏముంటుందండి, అప్పటికల్లా తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. అప్పుడు వెంటనే మోషే, ఏంటి మాకు ఆహారం లేదని సనిగారు, నీరు లేదని సనిగారు, నువ్వేనా నడిపించేది, నాయకుడు నువ్వేనా ఏంటి, ఇక మేము లేవీలు కామా అంటూ కోరాహు, దాతను, అభిరామ్ 250 మంది వాళ్ళు రివర్స్ అయ్యారు. సో ఈ శోధనలన్నీ కూడా ప్రేమ దేవుని పిల్లలరా తినేదాన్ని బట్టి సనిగారు, గొనిగారు, తిరుగుబాటు చేశారు. మోషేపై కాదు నా మీదే, నిన్ను కాదు నన్నే తిరస్కరించారు అన్నట్టుగా జరిగింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటి అంటే, ఆ యొక్క నడిపింపులోనే ఇశ్రాయేలీలు దేవుణ్ణి కూడా మార్చేశారు. ఐగుప్తు నడిపించినటువంటి ఉన్నవాడు అనవాడు దేవుడని నేనని చెప్పాను, ఆయన పేరు యెహోవాని మోషే గారు తెలియపరిచినా ఆఖరికి వారు బంగారాన్ని మరి ఆ యొక్క కరిగించిన తర్వాత పోతే దూడొస్తే, దూడా నువ్వే దేవుడివి, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించి నడిపించేవంటూ మాట్లాడినట్టు దౌర్భాగ్య పరిస్థితి ఇశ్రాయేలుదండి. ఎంత మూర్ఖులైపోయారో ఆలోచించండి. ఒక భోజనం తినేదాని కొరకు ఏం చేశారంటే సనిగారు, గొనిగారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. అంటే ఆ అరణ్యంలో ఎలా వస్తుంది, అన్ని దేవుడే ఇస్తాడు, నడిపిస్తాడనేటువంటి ఆలోచన, నడిపించేటటువంటి వాడు దేవుడు, ఆయన బట్టి నడుస్తున్నాం కనుక ఆయన అన్ని ఇస్తాడనే ఒక గ్రహింపు. ఒకవేళ పాతదాన్ని ఇచ్చిపెట్టి వచ్చాం కనుక క్రొత్తదానికి వెళ్తున్నాం, ఆసక్తి వెళ్ళాలనేటువంటి ఆసక్తి వారిలో లేదు. కారణం వారు ఎందుకంటే వారు ఐగుప్తు వారి మనసులో నుండి విడిచిపెట్టినటువంటి వారిగా కనబడరు కనుక వాళ్ళని పరీక్షలో ఓడిపోయారు కనుక అరణ్యంలో రాలిపోయేటట్లు చేసాడు. అరణ్యం ఓడిపోయారు, ఫెయిల్ అయిపోయారు కనుక అరణ్యంలో రాలిపోయారు. కానీ అదే అరణ్య టైపులో ఉన్నటువంటి యేసు ప్రభు కూడా దానికి సమాంతరం అన్నాం కదండి. యేసు ప్రభు కూడా అరణ్యంలోనే మరి శోధింపబడినట్లుగా మనకు కనబడుతుంది. అరణ్యానికే యేసు ప్రభు వెళ్ళారు. ఆయన కూడా ఆహారాన్ని బట్టే, ఏమండి, తాగేదాన్ని బట్టే, అధికారాన్ని బట్టే శోధించినట్లుగా దృశ్యం మనకు కనబడుతుంది. నేను శోధనల గురించి ఇప్పుడు చెప్పను, కానీ ఆ యొక్క యేసు ప్రభు 40 దినాలు ఎలా శోధింపబడ్డాడు దాని ప్రత్యామ్నాయంగా బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితులు కంపేర్ చేసుకుంటూ సమాంతరంగా మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించేయాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈయన కూడా 40 దినాలు అరణ్యంలోనికి వెళ్ళాడు. అరణ్యంకి ఏమీ తినలేదట. కానీ ఆ అరణ్యంలోనైతే మరి ఇశ్రాయేల్ మంచిగా తినేసారు. ఆ ఆదాం గారైతే ఆ తోటలో ఒక పొండే తినదోడు అన్నీ తిన్నాడు. ఆదాము ఫెయిల్ అయిన కాడి నుండి ఇదిగో ఇశ్రాయేలీలు ఫెయిల్ అయిపోతూ, ఆదాము మొదటి ఆదాము అయితే కడపటి ఆదాముగా క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి దుష్టుని జయించేటటువంటి విధానం ఎలా ఉంటుందో చెప్పేంత వరకు ఏ మనుషులకు దుష్టుని జయించినట్లుగా మనకి ఎక్కువ దాఖలాలు కనబడవండి. 1-2 దాఖలాలు వాళ్ళు మంచిగా బ్రతికి వాళ్ళు దేవునికి అనుకూలంగా జీవించినటువంటి కొందరు ఉన్నా, ఏదో నోవహు లాంటి, యోసేపు లాంటి, డానియల్ లాంటి ఇలాంటి భక్తులు ఉన్నా వారి జీవితాలకు వారే రక్షించబడ్డారు, లేదా వారి కుటుంబాన్ని కూడా రక్షించబడలేని పరిస్థితి చాలా ఉన్నాయి. వారే మరి నీతిమంతులుగా జీవించి ఉన్నారు, కానీ వారు బ్రతుకుల ద్వారా ఇతరులకు ఆదర్శవంతంగా మాదిరికరంగా ఉండలేకపోయారు. అందుకే యేసు ప్రభుని వచ్చినప్పుడు ఇలా అడిగారు, మా యాకోబు కంటే గొప్పడువా, మా మోషే కంటే గొప్పడువా, మా దావీదు రాజు కంటే గొప్పడువా అని అటువంటి గొప్పవాళ్ళంతా కూడా యేసుప్రభు ఆయనతో పోల్చి మాట్లాడారు. నేను అందరికంటే గొప్పని అంటాడు యేసుప్రభు. వాళ్ళకి ఎక్కలే, వాళ్ళకి అర్థం కాలే. అంటే ఆయన సువార్త పరిచర్యలో మాట్లాడేది. సో మనకు అప్పుడు ఆ మాట అప్రస్తుతం కనుక ఈ శ్రమల గుండా ఆ యేసుప్రభు ఏమీ తినలేదండి, ఏమీ తినలేదు. మరి ఎలా ఉండండి 40 దినాలు? ఏమండి, ఒక మాట గమనించండి. ఒకళ్ళు నీవు దేవుని చిత్తాన్ని బట్టి ఆయన పెట్టే పరీక్షలో ఉండాలి అని అనుకుంటే అప్పటికే నీకు పరిశుద్ధాత్మ ఉన్నది కనుక బాధలు భరించేది మనిషి కాదండి, శరీరం కాదండి, ఆత్మ అండి.
బాధను ఓర్చుకునేది ఆత్మ. ఆ ఆత్మ భరిస్తుంది కనుక, ఆత్ముడు కనుక తీసుకెళ్ళింది దేవుని చిత్తాన్ని నెరవేర్చుతావా లేదా అంటే పరీక్ష పెట్టింది దేవుడు. ఆ శోధింపబడటానికి తీసుకెళ్ళింది పరిశుద్ధాత్ముడు. శోధించిన వాడు ఎవరు? సాతానుడు. ఎన్ని దినాలు? 40 దినాలు. 40 దినాలే యేసు ప్రభు మరి శోధింపడు ఎక్కడితో ఆగిపోలే. ఆయన బ్రతుకంతా ఆఖరి రక్తపు బొట్టు చిందించేంత వరకు కూడా యేసు ప్రభు సాతాను చేత, మనుషుల చేత, పరిస్థితి చేత శోధింపబడుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ప్రారంభంలో దుష్టును జయించడానికి ఈ 40 దినాలు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు కనుక ఇక దుష్టుని ఎలా జయించాలి, ఎలా జయ జీవితం పొందాలి అనేది మనకు ఆదర్శంకు మార్గదర్శిగా చెప్పటానికి, ఆ దుష్టులు ఎలా జయించాలో తన పిల్లలైన వారితో, భక్తులతో, వెనకొచ్చే వారికి గ్రంథస్థం చేసి తెలియపరచడానికి ఆయన ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరిగా జయించినటువంటి వ్యక్తిగా. ఆదాము, కడపటి ఆదాము, మొదటి ఆదాము ఓడిపోతే కడపటి ఆదాముకు వచ్చి దుష్టుని జయించి నీకు నాకేమైనా తెలుసా ఆదర్శవంతమైనట్లుగా మనకి కనబడుతుందండి. కనుక ప్రియమ దేవుని పిల్లలారా, ఒకటి మనం గమనించాలి. శోధింపబడినప్పుడు ఒక యోబు గారిని కానీ మరొకరు కానీ కొన్ని శోధింపబడినటువంటి వారు ఉన్నారు. ఆ శోధన ఎవరి దగ్గర నుండి వచ్చిందో అది కొద్దిగా అర్థమైతే ఇప్పుడు యేసు ప్రభువుని ఎవరు శోధించారు, ఎందుకు శోధిస్తున్నారు అనేది కూడా మనకు అవగాహన కలిగి ఉండటానికి బాగుంటుంది. ప్లస్ ఈ రెండింటిని మనకు అర్థమైనప్పుడు ఒకవేళ నువ్వు నేను భక్తిపరంగా నడుస్తున్నప్పుడు నీకు నాకు శోధన ఎందుకు వస్తుందో, ఆ శోధన జయించడానికి యేసు ప్రభువుల వారు మనకేం చెప్పాడు, ఎలా ఎదుర్కొనమన్నాడు అనేది అవగాహన కలిగి దుష్టుని జయించుకుంటూ, శరీరాన్ని జయిస్తూ, లోకం జయిస్తూ, భక్తిని చేస్తూ క్రీస్తుని పోలి నడవటానికి ప్రయత్నం చేయాలి. కానీ వెనకాల యాకోబుని, అబ్రహాముని, లేకపోతే మోషేని వీళ్ళు పోలి నడవలసిన అవసరం నీకు లేదండి. వాళ్ళందరికీ మిన్నయైనటువంటి వాడు. వాళ్ళందరూ చేయలేని పని యేసు ప్రభు చేయడానికి కడపటి ఆధారంగా యేసు ప్రభు వచ్చి ఈ లోకానికి రక్షణ తెచ్చినటువంటి ఆయన కనుక ఆయన పోలి మనం నడవాలి. అప్పుడు పరలోకం అనే సంగతిని మనం గమనించాలి మొట్టమొదట. కనుక ఇప్పుడు ఈ 40 దినాలు ఆయన ఏమి తినిపోయినా బ్రతికాడు అంటే ఒకటి గమనించాలి. ఆకలి పెట్టిన దేవుడు ఆయనే పరీక్ష పెడితే, ప్రియ దేవుని పిల్లలరా, ఆకలిని ఆపటం ఆయనకి తెలీదా? ఏమండి, ఆకలి పెట్టిన దేవుడు, ఆకలికి పదార్థాలు ఏర్పాటు చేసిన దేవుడు ఆకలిని కూడా ఆపగలడు. 40 దినాలు ఏమి తినకుండా మనిషి ఉండాలంటే జనరల్గా సైంటిఫిక్గా లేకపోతే డాక్టర్లుగా మరి ఏంటో చచ్చిపోతాడు. ఏంటి, ఒక వారం దినాలు లేకపోతే 10 దినాలు తినకపోతే ఆయన చనిపోతాడు ఇంచుమించుగా. ఏమంటే ఏది తాగకపోతే 6 దినాలు. కానీ ఉన్నాడు అంటే నువ్వు ఉండాలి అని దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే, నేను ఉంటాను అంటే జనన మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన మాటే జీవం కదా. ఆయన మాట ప్రకారం నేను ఉండగలను, నేను ఉంటాను అనే నమ్మకంతో మరి యేసుని పోలి కూడా మనకి చేయాలనుకుని దేవుని చిత్తాన్ని జరిగించాలనుకున్నప్పుడు మనం కూడా చేసుకుంటే, చేయగలిగితే అది నీ అవసరతను బట్టి, ఆయన చెప్పిన క్రమాన్ని బట్టి, నీకున్నటువంటి అవసరత పరిస్థితిని బట్టి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటి, ఏమి తినకపోయినా ఆయన ఉన్నాడు. ఇస్రాయేల్ సమాంతరం పోల్చుకున్నాం. కానీ ఒక మాట ఏంటంటే, ఈ 40 దినాలకి ఒక చక్కటి అబ్రివేషన్ బైబిల్ మనకు చాలా కనబడతాయండి. కొన్ని సందర్భాల్లో 40 దినాలు నేను ఒక మాట చెప్పానండి. ఇప్పుడు అటువైపు వెళ్ళను, క్లుప్తంగా 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను మరలా. ఇప్పుడు 40 దినాలు శిక్షించడానికి దేవుడు 40 దినాలు వాడుకున్నాడండి. శిక్షించడానికి 40 దినాలు వాడాడు. 40 దినాల్లో శిక్ష కంప్లీట్ చేసాడు. అదేంటది అంటే, నోవహు కాలం నాటి ప్రజలు 40 దినాలు ప్రచండ వర్షకు వచ్చింది. ఏమండి, రెండవ 40 ఒకరు మీ శిక్ష రాబోతుంది, 40 దినాలు శిక్షిస్తాను మిమ్మల్ని, మీ బ్రతుకు బాగోలేదు అని నినివే పట్టణస్తులకి 40 దినాల్లో మీరు నాశనం అవుతున్న వార్నింగ్ వస్తే యోనా గారి ద్వారా వాళ్ళు మాత్రము ఏం చేస్తారు తెలుసా, అది తప్పించబట్టడానికి చెప్పిన ఆయన దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నారు, లేదా ప్రార్థన చేసుకున్నారు, బ్రతుకులు ఆడుకున్నారు. మొత్తం మీద ఆ శిక్షను తప్పించబడటానికి 40 రోజులు వచ్చే శిక్షణకి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తప్పించబడటానికి ఆయనకు మొరపెట్టుకున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, శిక్షించబడటానికి ఒక 40 దినాలు సరి చేసుకుంటావో, ఆ 40 దినాల తర్వాత శిక్షలోకి వెళ్తావో నీకే విడిచిపెడుతున్నాను అనే శిక్ష రాబోతుంది, నీ పరిస్థితి బాగోలేదని హెచ్చరిక చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి, మరొక మాట చూస్తే మరి డాక్ట్రిన్ అంటే రాజ్యాంగం తీసుకొస్తున్న మోషే గారు అక్కడ దేవుడు రాసి ఇస్తాను అన్నదానికి ఆ 40 దినాలు 2 పర్యాలు ఉన్నప్పుడు మొత్తం మీద ధర్మశాస్త్రం తెచ్చాడు. దాని ప్రకారం ఇశ్రాయేలు నడిపించబడుతున్నట్లుగా 40 దినాలు పట్టింది.
కనుక ఇంకో మాటగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించాలి. ఇంకో మాటగా చూస్తే ఇశ్రాయేలీలు నడిపించబట్టాను కూడా 40 దినాల్లో ఐగుప్తు నుండి కానాను దేశం వెళ్ళిపోవచ్చు. వారు అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు పట్టింది. ఏమండి, ఆ శిక్షగా 40 రోజుల్లో వాళ్ళ ప్రయాణం సరిపోతుందన్నట్టుగా అక్కడ కనపడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు కూడా పరీక్ష ఒక వ్యక్తి తన జీవితంలో నుండి నెగ్గాలి అంటే 40 దినాలు పరీక్ష ఉండాలి. ఈ పరీక్ష ఎలా రాశాడు, ఏం జరిగింది అన్న లోన 40 దినాలు ఏం జరిగిందో టోటల్గా మనకు కనపడదండి ఇక్కడ బైబిల్లో. కానీ నోవా కాలంలో వర్షం వచ్చింది అన్నట్టు ప్రాక్టికల్ కనబడుతుంది. మోషే కాలంలో మోషే గారు కూడా పైకి వెళ్ళిన తర్వాత ఆయన రాసిస్తానన్నాడు అని ఆయనే చెప్పిస్తానన్నాడు కనుక ఆయన రాసి ఉండాలి అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా మరి శిక్షణ పట్టడానికి మనం అనుకున్నాం కదా. ఇక్కడ కూడా 40 దినాల్లో ఏ రకం శిక్ష ఎలా శిక్షిస్తాడో తెలియదు. కానీ తప్పించబట్టని మాత్రం వాళ్ళు ప్రార్థన చేసుకుని ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఏమంటే ఇస్తే 40 దినాల్లో కూడా సనగటం కొనవటం కూడా ప్రాక్టికల్గా కనబడుతుంది. యేసు ప్రభు 40 దినాల్లో మీరు గమనించినట్లయితే ఏమీ తినలేదు అని వ్రాయబడింది. కానీ దేవుడు ఆయన్ని ఇచ్చాడు. అంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, మచ్చలేని గొర్రెపిల్ల, నీతిని జరిగించిన లోకంలోనికి వస్తున్నాడు కనుక లోకమంతా దుష్టుని యందు కనుక దుష్టుడు ఏం చేశాడు తెలుసా? దాడికి నిలబెట్టాడు. దుష్టుని జయించాలి. దుష్టు లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించడానికి యేసు వస్తున్నాడు. తన రాజ్యాన్ని కులగొట్టడానికి వస్తున్నాడు. సాతాను క్రియలు లయం చేయడానికి వస్తున్నాడు. సాతాను కబంధ హస్తాలతో సర్వ మానవులు మరి బందీలుగా బానిసలైపోయినటువంటి బానిసత్వం నుండి, ఆ మరణం నుండి విడిపించడానికి యేసు లోకంలోకి వస్తున్నాడు. ఎక్కడికి వస్తావు అని అంటూ ఆ యొక్క లోకాధికారి అయినటువంటి ఆ దుష్టుడు చేత యేసు ప్రభు శరీరంతో ఉన్నటువంటి యేసు ప్రభు లొంగిపోతాడేమోనని పరీక్షకి నిలబెట్టాడు దేవుడు. మొదటి ఆదాంలాగా పడిపోలా, ఇశ్రాయేల్ లాగా సని గొనిగి ఫెయిల్ అయిపోలా. అనేక మంది భక్తుల ద్వారా అనేక మంది ఫెయిల్ అయిపోయిన జీవితాలు, ఎంతోమంది భక్తులు అలా ఫెయిల్ అవ్వలే. కానీ ఏసైతే ఇక శోధనకి నిలబడి తాళుకొని శోధన చేస్తా జయించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి తన బ్రతుకులో వస్తున్న శోధన నుండి కానీ తప్పించబడటానికి కాల పరిమితి ఎంత అన్నట్టు 40 దినాలుగా ఇక్కడ కనబడుతుంది. ఆ శోధనకి ఇక నుండి పని చేయటానికి, ఒక పని ప్రారంభించటానికి అనేది మనం గమనించాలి. కనుక ఈ శోధనలు ఇవన్నీ 40 దినాలు కూడా ఆ ఇశ్రాయేలీవి ముందు జరిగినవి మనకి వర్తించదు. యేసు ప్రభువు కూడా మనకు ఒక రకంగానే వర్తించదు. ఎందుకంటే ఆయన మనకు వర్తించిన ఆ క్రమాన్ని మనం జరిగించలేదు. అసలు ఇప్పటికీ బాప్తిసం పొందిన తర్వాత ఎవరు 40 దినాలు ఉన్నారండి? మనం ఏదో ఉంటుకుని మన సొంతంగా ఆయన ఉపవాసం ఉండని కొండ మీద ప్రసంగంలో చెప్పిన సందర్భం ఉపవాసం ఉండొచ్చు అని చెప్పాడు, కానీ చేసుకోండి క్రమం చెప్పాడు కనుక ఇది 4, 3, 2, 10 అని లేదా 70, 80 రోజులు చేసేటటువంటి వాళ్ళు పెద్దవారు లేకపోలే, వాళ్ళ ఇష్టం అది. కనుక ఇప్పుడు నేను ముగించడానికి వస్తున్నట్టు మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా 40 దినాలను బట్టి ఒక బ్రతుకు మారటానికి ఒక అవకాశం ఉన్నట్లుగా లోకంలో కూడా మనుషులు అలవాటు పడిపోయారు. రకరకాల డ్రెస్సులు, ఏమండి, కాపీపో డ్రెస్సు క్రైస్తువులని, ఎర్ర డ్రెస్సు మరొకరిదని, పచ్చ డ్రెస్సు మరొకరిదని, ఏమండి, ఇలా రకరకాలుగా ఎర్ర డ్రెస్సు మరొకరిదని, ఇలా ఒక కోడ్ పలానా వారు అని అంటూ ఒక కోడ్ నిర్ణయించుకుని దీనికి ఒక 40 దినాలుగా వాళ్ళే నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళు నిర్ణయించుకున్నారు కానీ వాళ్ళ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు. కానీ మాట అర్థమైందండి. ఏదో మనం ఉందారి అనుకుంటున్నారు, వాళ్ళు ఉందారని ట్రై చేస్తున్నారు. ఆ ట్రై అంతా కూడా ఆ 10 రోజులు మానేస్తున్నారు. 11 రోజున మళ్ళీ మామూలు అయిపోయినట్లుగా 40 తర్వాత మామూలు అయిపోయినట్లుగా కనబడుతుంది. కనుక అది కరెక్ట్ కాదు. అదే బాణీలో క్రైస్తవులు కూడా చాలామంది అలా ఆచారంగా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అది క్రమం కాదు. ఆ 40 దినాలు చేసిన తర్వాత కూడా ఏం చేయాలండి, మిగతా రోజులు కూడా వీటికి ఎంతైతే విలువనిచ్చి ప్రార్థించుకున్నావో అదే విలువనిచ్చి అదే విధానం దేవుని గడిపిన రోజున ఈ 40 దినాల యొక్క ప్రాముఖ్యత నీకు ఆపాదించబడుతుంది. దాని ఫలితం నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏదో స్పెషల్ అని మిగతా కూడా తక్కువ అని అన్నావు అనుకుంటే అసలు నువ్వు ఈ 40 దినాలు పాల్గొనటమే తప్పు. మాట అర్థమైంది అనుకుంటండి. కనుక అన్ని రోజులు మంచివే. కనుక గత కాలంలో 1-2 వీడియోలు మీకు కావాల్సిన వివరణ ఉంటుంది, దాంట్లో చూడవచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ విధంగా 40 రోజులు ఒక మార్పు చెందేటట్టు ఒక మాట చెప్తానండి. మరి ఈరోజు ఒక 5-10 నిమిషాలు ముందుకెళ్ళింది వివరణ. ఈ రోజుతో అయిపోతే ఈ యొక్క ఎందుకు శ్రమ పడ్డారు అనేది దాని పర్యవసానం చుట్టూ మనం ఆలోచించుకుంటూ వచ్చాం. కనుక రేపటి కాలసిన 40 దినాలు తీరిన తర్వాత అని ఉంది కదా,
ఆ తర్వాత కూడా 40 నెలలు అయిపోయిన తర్వాత కూడా దుష్టుడు శోధిస్తూ ఏ ఒక్క ప్రశ్నతో ఆయన సంధించాడు అనేది రేపు చూద్దాం. ఏమండి? కనుక ఇప్పుడు ఒక ఆబోతుందనుకోండి, అది ఊరంతా బరి తెగించి తిరిగి బాగా కదబలిచి బరి తెగించినట్టు తిరుగుద్దండి. ఇక అది అందరూ పడుస్తుంటే గ్రామస్తులు నా పెద్దలు ఏం చేస్తారంటే గంగిరెద్దులు వారిని పిలిచి ఆ ఆబోతుని వాళ్ళకి అప్పగించేస్తారండి. పెద్ద పెద్ద బలిసినేటు ఉంటాయి అనుకుంటే వాళ్ళు పెంచినవి కాదండి. మీరు ఇప్పుడు గమనించారో లేదో, బాగా బడా ఎంతో ఎంత చూడండి, అయ్యో ఇది అమ్మితే 2 లక్షలు ఎంత వచ్చేది అన్నట్టు అనుకుంటారు. నిజమే, అంత ఖరీదు ఉండొచ్చు. కానీ ఒకప్పుడు అది ఆబోతు మనుషులు పడుతుంది కనుక వాళ్ళకి అప్పగించారు. దాన్ని ఏం చేస్తారో తెలుసు, బురదలో కట్టేసి మూతోళ్ళు కట్టేసి బురదలో ఒక చిన్న కరపలో కట్టి దానికి ఉరిగడ్డేస్తారండి. ఎన్ని దినాలు? 40 దినాలు అలా చేస్తారండి. అలా చేసిన తర్వాత ఈ ఆబోతు ఏం చేసి తెలుసా, వాళ్ళు అక్కడ ఉండని చెప్పు ఆ ఆబోతు ఆ 40 దినాల్లో దీన్ని మైండ్ సెట్ పరిస్థితి అంతా మార్చేసి వీళ్ళు గంగిరెద్దులో తయారు చేస్తారు. కాలు ఎత్తమంటే కాలు ఎత్తుద్ది, మూత తిప్పమంటే మూత తిప్పుద్ది, దాన్ని బొరు వేసుకుంటున్నట్టు నడమంటే నడితే గంతులద్ది. ఇక ఎప్పుడులాగా ఆబోతులాగా తలెరబోసుకుంటానికి ఛాన్స్ లేదు. ఎందుకు? అది మారిపోయింది. 40 దినాల్లో ఏం చేసిందంటే ఆబోతు కాత గంగిరెద్దు అయింది. కనుక ఒకవేళ 40 దినాలు మనము చేస్తున్నాను, మనం కూడా చేస్తున్నాం ఇలాగ. ఎందుకంటే కొన్ని బ్రతుకులు మారటానికి, ఆధ్యాత్మిక స్థిరపరచబట్టడానికి, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఈ 40 దినాలకు దేంతో సహవాసం చేతులు బ్రతుకులు ఏమైనా స్థిరత్వం వస్తుందేమో, ఒకళ్ళు ఈ సంవత్సరం లేకపోతే ఈ నెలలన్నా లేకపోతే ఈ కార్యక్రమంలోనన్నా వాళ్ళ బ్రతుకులు స్థిరపరచుకొని దిద్దుకుంటే వాళ్ళ బ్రతుకు క్షేమకరం కదా అని సంఘాన్ని కోఆపరేట్ చేస్తూ, తదుపరి ఈ మాటలు వింటున్నాడు కొత్త వాళ్ళు వస్తున్నారు కనుక వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు ఇన్ని శ్రమలు పడ్డది ఇంతకా ఇలానా అని వాళ్ళు వినినప్పుడు వాళ్ళు మనసును మార్చుకొని రక్షణ పొందుకుంటానికి కొందరు వస్తున్నారు. అంటే నేను నడిపిస్తున్న విధానంలో చెప్తున్నాను, ఒకరి గురించి చెప్పట్లే, కానీ అదో విధానంలో మేము జరిగిస్తున్నామండి. ప్లస్ ఇప్పుడు అది దైవ గ్రంథంలో రాస్తున్నదే చెప్తున్నామా, లేకపోతే మీరు సొంతంగా ఏమైనా చేసుకొని ఇంకో రకంగా తెలియపరచట్లేదు కదండి. దైవ గ్రంథంలో శ్రమ పడిన బాట కనపడుతుంది. 40 దినాలు ఏం జరిగిందో వెళ్ళిపోయినా అక్కడ నుండి సాతాను చేత వ్యక్తి చేత శోధింపడుతూ సిలువ మరణానికి వెళ్ళిన విషయం కనపడుతుంది కదా. సువార్త కూడా అదే కదా. ఏమండి? ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి మళ్ళీ వస్తాడు అని మాటలతోనే సువార్త ముడిపడి ఉంది. దానినే కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దీనికి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. మీ అందరికీ వందనాలు. మేము ఏ సమయం ఏదైతేనే దేవుని సన్నిధిలో గడుపుకుంటాం, దేవుని కొరకు ధ్యానించుకోవటం మంచిదని అన్న భావంతో కలవటం తప్పేముందని చేసుకుంటున్నది తప్ప ఆచార్య ఆహ్లాదం వెళ్ళట్లేదు, ఎవరిని కించపరచం. మా దారి అంటే అందరికి ఒకే దారి, నువ్వు అటు నేను వెళ్తే మళ్ళీ కరెక్ట్ కాదు. దేవుని చిత్తాన్ని బట్టి దేవుని గడుపుకుంటున్నామని మాత్రం చెప్పగలుగుతున్నాం. ఓకేనండి. కనుక యేసు ప్రభు ఎందుకు శోధింపబట్టడానికి దేవుడు అప్పగించాడంటే శరీరంతో టెంప్ట్ అయిపోతాడా ఉంటాడా అని పరీక్ష పెట్టారు. పరీక్షలో విన్ అయ్యాడు యేసు ప్రభు వారు. ఇక తర్వాత ఆయన విన్ అయిన తర్వాత ఇక మీరు కానీ నువ్వు కానీ నేను కానీ మనం కానీ సాతాను జయించాలంటే చక్కటి మార్గాన్ని చూపారు. ఏమంటే సాతాను ఎదిరించమని యాకోబు గారు అంటే ఆయన తర్వాత తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పిల్లలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు ఏం చెప్పారంటే ఆ సాతాను జయించేటటువంటి ట్రిక్స్ వాళ్ళు ప్రాక్టికల్గా చూశారు. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు చూశారు కనుక అవి నీవు నేను క్రీస్తులకు వచ్చిన తర్వాత క్రీస్తుని పోలి నడుస్తుంటే ఎదురైనప్పుడు దుష్టుని ఉండే కదా ఎదురయ్యే శోధన, దాన్ని ఎలా జయించాలో వాళ్ళు కళ్ళారా చూసిన దాన్ని రిటర్న్గా రాసి వారి జీవితంలో కూడా అనుభవించి నీకు నాకు ఒక చక్కటి క్రీస్తు ప్రభు చూపిన మార్గాన్ని మనకేం పరిచయం చేసి క్రీస్తుని పోలి మనకు నడవాలని వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లుగా లేఖనాలను సాక్ష్యం ఇస్తున్నాయి. యాకోబు గారిని మీరు తీసుకుంటే దుష్టుని అంటే దేవుని దగ్గర రండి, దుష్టుని ఎదిరించండి, వాడు మీ ఎదురు పారిపోతాడు అంటాడు. ఏమండి? యాకోబు 4:8 4:7. ఏమండి? మరొక మాట చెప్తే పేతృపత్రిక 5వ అధ్యాయము 7:8 వాడు గర్జించు సింహాలే వస్తాడు, సింహం కాదు గర్జించు సింహాలే వస్తాడు. ఒకటి ఆడేం వాడు వల్ల ఏం కాదు, ధైర్యంగా ఉండండి, వాడిని ఎదిరించండి, తగ్గించుకొని ఆయన వైపు చూడండి, విజయం చేకూర్చుకుంటారని పేతురు గారు మనకు చెప్తూ ఉంటారు. ఇంకా మనకు మరి ఆలోచిస్తే ప్రియమ దేవుని పిల్లలరా మనకి ఎన్నో మాటలు కనబడుతూ ఉంటాయి. ఏమండి? కనుక ఈ సమయాన్ని బట్టి అలా ఎదిరించేటటువంటి మరి పౌలు గారు అయితే ఏమండి వాడిని ఎదిరించడానికి విశ్వాసమైన డాలు, ఏమండి సమాధానమైన జోడు, ఇవన్నీ ఆ సాధనాలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుంటే ఇవన్నీ మనకు కనబడతాయి. ఇవన్నీ మీరు ధరించుకోండి, ఇవన్నీ కలిగి ఉంటే మీరు దుష్టుని జయిస్తారు. అంటే ఇవన్నీ కూడా ఈ యేసు ప్రభువులో కలిగి ఉండి జయించినట్లుగా వీళ్ళు కూడా అనుభవించి ఆయన మీద నమ్మకత్వంతో
ఆయన చూపిన మార్గం నడుస్తూ నీకు నాకు ఓ చక్కటి పాఠాలకి నేర్పించారండి వాళ్ళు. దీని అంతటికి మూల సూత్రం యేసు ప్రభువు. ఆయన చూసుకుంటూ ఈ పాఠాలని మన జీవితంలో ఎదురుతున్నప్పుడు మనం కూడా జయ జీవితం పొందాలి అంటే బాప్తిసం పొంది మనకి పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ దుష్టుని జయించేటటువంటి ఆత్మ బలం కలిగి ఉండాలంటే నీ జీవితంలో మన జీవితంలో పాపం ఉండకూడదు. పాపం ఉంటే ఓడిపోతాం. ఆయనకి ఆయుష్కరం పరిస్థితి ఓడిపోతావు. ఆ పరలోకం కావాలంటే ఆయన చిత్తానుసారంగా యేసు చూపిన మార్గంలో నడిచిన రోజున నీకు నాకైతే పరలోకం వస్తుంది. కనుక ఆయన ఎందుకు ఉన్నాడు అని అంటే తప్పనిసరిగా నేను గెలిచాను, నేను పొందాను, నేను కష్టపడని చేసాను కనుక ఆ పరీక్షలో నెగ్గాను అని అనటానికి ప్రదేని పిల్లల పరీక్ష మాత్రం తప్పనిసరి. విశ్వాస జీవితంలో కూడా పరీక్ష ఉంది. అంటే విశ్వాసానికి పరీక్ష ఉంది కదా. అగ్ని వంటి మహాశ్రమ లాంటి ఇది ఉంది. యోబు గారికి శోధించబడ్డాడు, ఎన్ని దినాలో చెప్పలే, పరీక్ష ఉంది, నెగ్గాడు, రెండంతల దేవుళ్ళు. ఇలా మనకి ఎన్నో విషయాలు మనకు కనబడుతుంటాయి. కనుక ఈ సమయంలో ముగించడానికి ఇప్పటికే కాలాతీతమైంది కనుక బాగా గమనించి ఈరోజు అంటే ఎందుకని శ్రమ పొందడం మరొక్కసారి చెప్తున్నా. ఆయన పరీక్షగా నీతిమంతుడు కనుక నీతిని జరిగించడానికి వచ్చాడు కనుక నీతి లేని లోకంలో అవినీతి పరులందరూ దాడి చేస్తే ఈయన ఉంటాడా ఉండడా? శరీరం ధరించాడు కానీ శరీరం లొంగిపోతాడా? శరీరం చంపి ఆత్మశక్తితో ఆత్మ అయినటువంటి దుష్టుని జయిస్తాడా అని పరీక్ష పెట్టాడు. పరీక్షలో యేసు నెగ్గాడు. నా క్రైస్తవ జీవితంలో పరీక్ష ఉంటుంది. నెగ్గిన రోజునే జయ జీవితం కలిగి ఉంటాం. మరి ఆ జీవితం కలిగినటువంటి యేసు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళటానికి అట్టి జయ జీవితం కలిగిన విశ్వాసంతో కూడిన ఆత్మ తోడ్పాటు నీకు నాకు ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. పలకబడిన మాటల పరమార్థం ఏంటో గమనించుకొని మీ చిత్తమే మేరిగి బ్రతకడానికి దేవా మాకు నేర్పించమని, మా బ్రతుకులో కూడా మీ కుమారుడు క్రీస్తు ప్రభువును కలిగి ఉంటే ఎన్నో శ్రమలు వస్తాయి. ఆత్మశక్తితో వాటిని జయించి కుమారు చూపిన మార్గంలో నడిచి పరమం చేరాలంటే ఆధ్యాత్మికతలు అర్థం చేసుకుని నాయన అటువంటి శోధనలో సహనం ఓర్పుతో జయించేటటువంటి వారిగా మేము ఉండటానికి మమ్మల్ని కూడా బలపరిచి నడిపించమని, మీ కుమారుడు వలె నాయన స్వరూపులు మార్చబడే స్థితిలోకి వెళ్ళటానికి నాయన మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. విని బిడ్డలందరూ బలపరచమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, థ్యాంక్ యూ. రేపటి కాల సమయంలో సాధ్యమైతే యేసు ప్రభు మొదటి శోధన ఆకలి గొనగా అనే మాట మంచిగా ఉంటుందండి. చక్కటి వివరణలోకి వెళ్దాం. థ్యాంక్ యూ. గాడ్